సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. బర్త్డే రోజున యంగ్ టైగర్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డ్రాగన్ అప్డేట్ ఆ రోజే రాబోతోందా? తొలిసారి బాలీవుడ్ బాట పట్టి చేసిన వార్ 2 విశేషాలు ఏమైనా వదులుతారా? ఇక సక్సెస్ కొట్టిన దేవరుడు తన సీక్వెల్ పై సాలిడ్ క్లారిటీ ఇస్తాడా? మే 20 నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకి ఇదొక స్పెషల్ డే. అవును, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే తారక్ బర్త్డే ఆ రోజే. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న రోజున యంగ్ టైగర్ సినిమాల అప్డేట్స్ వదిలితే బాగుండని ఏ అభిమాని కోరుకోడు? ఇక ఫ్యాన్స్ కోరికని తీర్చే క్రమంలో ఎన్టీఆర్ కూడా సాలిడ్ అప్డేట్స్ తో రెడీగా ఉన్నట్టే కనిపిస్తోంది. వీటిలో మొదటిది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్. గత నెల చివర్లో సెట్స్ లో జాయిన్ అయిన తారక్ పై సాలిడ్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించాడట నీల్. ఇక తారక్ జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందంటూ లేటెస్ట్ గా అప్డేట్ వదిలాడు డైరెక్టర్ ప్రశాంత్. దీంతో మే 20 నాటికి సినిమా నుండి సాలిడ్ గ్లింప్స్ లేదా మినీ టీజర్ వచ్చే అవకాశం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. దేవరా తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించని తారక్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు కూడా. ఇక దేవరా సీక్వెల్ వస్తుందా రాదా అన్న అనుమానాలకి తారక్ గతంలోనే క్లారిటీ ఇచ్చేగా, తాజాగా తారక్ బర్త్డే రోజున దేవరా సీక్వెల్ కి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని రెడీ చేస్తున్నాడట డైరెక్టర్ కొరటాల. ఇక బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ కొల్లగొట్టిన దేవరాకి సీక్వెల్ అప్డేట్ మే 20న వచ్చే అవకాశం ఉండడంతో మురిసిపోతున్నారట నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ చిత్రాల సంగతి ఇలా ఉండగా, తొలిసారిగా బాలీవుడ్ బాట పట్టి చేసిన వార్ 2 నుండి కూడా క్రేజీ అప్డేట్ వచ్చేలానే కనిపిస్తోంది. ఎందుకంటే వార్ 2 వచ్చే ఆగస్టు 14నే తలైవా తన కూలీ సినిమాతో సందడి చేయబోతున్నాడు. సో ఇప్పటి నుండే సౌత్ లో ప్రమోషన్స్ లో వేగం పెంచే ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్. నార్త్ బెల్ట్ లో ఓకే, కానీ సౌత్ లో తారక్ మాత్రం నెంబర్స్ తీసుకొస్తాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంది సినీ ఇండస్ట్రీ. నిజంగానే సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఒకే రోజున 3 సినిమాల అప్డేట్స్ వచ్చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి ట్రిపుల్ బోనాన్సా అనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన సమంత తొలిసారిగా నిర్మించిన సినిమా శుభం. ఇక నిర్మించడమే కాకుండా శామ్ ఇందులో గెస్ట్ రోల్ కూడా చేయటం విశేషం. ఇకపోతే అంతా యంగ్ టాలెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ ని పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి శ్రీ విష్ణు సింగిల్ తో గట్టి పోటీ ఎదుర్కొన్న ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. సమంత టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే నటిగా స్పీడ్ తగ్గించిన శామ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మాతగా మారి చేసిన సినిమా శుభం. మరి శ్రీను గవిరెడ్డి, శ్రావణి లక్ష్మి, శాలిని, చరణ్, హర్షిత్, శ్రియా, కొంతం వంటి యంగ్ పేయర్స్ నటించిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో చూసేద్దాం. భీమిలీపట్నంలో నివసించే 3 యువ జంటల కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరికి ఆల్రెడీ పెళ్లైపోతుంది. 3వ వ్యక్తి కేబుల్ ఆపరేటర్ శ్రీను పెళ్లితో సినిమా మొదలవుతుంది. పెళ్లి చూపుల్లో శ్రీవల్లిని ఇలా చూసి అలా ఇష్టపడతాడు శ్రీను. చకచకా పెళ్లి కూడా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ సీన్ లో అసలు ట్విస్ట్. జన్మజన్మల బంధం అనే సీరియల్ అంటే శ్రీవల్లికి చచ్చేంత ఇష్టం. ఫస్ట్ నైట్ కి కూడా పక్కన పెట్టి ఆ సీరియల్ కు అతుక్కుపోతోంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ కూడా ఇస్తుంది. అయితే ఈ సీరియల్స్ పిచ్చి భీమిలీలో ఉండే ఆడాళ్ళందరికీ ఉందని అర్థమవుతోంది. రాత్రి 9 అయ్యేసరికి టీవీలో ఈ జన్మజన్మల బంధం ప్రసారం అవుతుండగా ఆ టైంకి ఇంట్లో ఆడాళ్ళంతా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్స్ చూసే ఆడోళ్ళకి చనిపోయిన వాళ్ళ ఇళ్లల్లోని ముసలమ్మల ఆత్మలు ప్రవేశిస్తుంటాయి. వాళ్ళు ఆ సీరియల్ చూసే టైంలో డిస్టర్బ్ చేసినా, ఛానల్ మార్చినా, టీవీలో ఆఫ్ చేయాలని చూసినా ఇళ్లల్లోని మగాళ్ళని చితక్కొడతారు. ఊరు మొత్తాన్ని ఈ సమస్య చుట్టేస్తోంది. అలాంటి తరుణంలో ఈ సమస్యకి మాయపాత్ర చేసిన సమంత ఎలాంటి పరిష్కారం చూపింది? సీరియల్ వల్ల ఎఫెక్ట్ అయిన కథలో కనిపించే 3 కాపురాలను ఏ విధంగా నిలబెట్టింది? వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపించింది? ఆ సీరియల్కి ఏ విధంగా శుభం కార్డ్ పడింది అన్నదే మిగిలిన కథ. జన్మజన్మల బంధం అనే పాటతో టీవీ సీరియల్ స్టార్ట్ చేసి కథను వాడుకున్న విధానం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇలా పాత్రల పరిచయంతో పాటు సినిమాల మెయిన్ పాయింట్ ను ఆసక్తికరంగా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. బేసిక్గా ఇదొక హారర్ కామెడీ కాబట్టి పెద్దగా ట్విస్ట్లు ఆశించనక్కర్లేదు. మిడిల్ క్లాస్ కథ, సన్నివేశాలు ఫ్రెష్ గా ఉండడం, వాటికి కొత్త ముఖాలు యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం చక్కగా సాగిపోతుంది. మెయిన్ పాయింట్ ను రివీల్ చేసిన తర్వాత కథపై ఆసక్తి మరింత
పెరుగుతోంది. అదే ఊపులో మంచి సీన్తో ఇంటర్వెల్ కార్డ్ వేయడం హైలైట్. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మాత్రం దర్శకుడు కాస్త ట్రాక్ తప్పినట్టు కనిపించాడు. కామెడీ కోసం అదనంగా కొన్ని సన్నివేశాలు రాసుకున్నట్టు అనిపించింది. కాస్త గాడి తప్పిన కథ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ ఊపందుకుంటుంది. మొత్తానికి మంచి క్లైమాక్స్ తో సినిమాకు శుభం కార్డు వేశాడు డైరెక్టర్ ప్రవీణ్. సన్నివేశాలకు తగ్గట్టు ముగ్గురిని చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. అయితే శామ్ రోల్ ఏదో హైప్ కోసం చేసినట్టే ఉంటుంది తప్పితే కథని మలుపు తిప్పే పాత్ర అయితే కాదు. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రతిదీ తమ పని చేసుకుంటూ పోయాయి. సమంత నిర్మాతగా మారి తీసిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయని చెప్పలేం, కానీ కథకు తగ్గట్టుగా మాత్రమే ఉన్నాయి. అయితే నిర్మాతగా తన తొలి సినిమాకు ఇలాంటి కథను ఎంచుకున్న సమంతకు మెచ్చుకోవాల్సిందే. ఓవరాల్ గా శుభం సినిమా కొంచెం మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఇంకొంచెం హర్రర్ ఎలిమెంట్స్, మరికొంచెం కామెడీతో పర్లేదనిపించిందనే చెప్పాలి. సినిమాకి మంచి ప్రమోషన్స్ పెంచి జనాలని ఫుల్ చేయగలిగితే మాత్రం ఒడ్డున పడే అవకాశం పుష్కలంగా ఉంది. ట్రెండ్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో థియేటర్స్ కి గడ్డు కాలం ఎదురయ్యేలానే కనిపిస్తోంది. అవును, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీలపై ఓటీటీ ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా పెహల్గాం అటాక్తో థియేటర్స్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఇక థియేటర్స్ స్థానాల్లో ఓటీటీలు పూర్తిగా కబ్జా చేసిన ఆశ్చర్యం లేదంటూ ఓపెన్ గానే వాపోతున్నారంట మూవీ లవర్స్. ప్రస్తుతం థియేటర్కి, ఓటీటీకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. కరోనా పుణ్యమా అంటూ వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేసింది. పైపెచ్చు సినిమాలు అలా రిలీజ్ అయ్యాయో లేదో ఇలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లని పలకరించడమే మానేశాడు సగటు సినీ ప్రియుడు. వీటికి తోడు టికెట్స్ రేట్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచడము ఒక కారణమని చెప్పాలి. ఇక ప్రస్తుతం సినిమా రిలీజ్ కి ఏ చిన్న అవాంతరం ఎదురైనా ఆల్టర్నేట్ గా ఓటీటీ వైపు వెళ్లిపోతున్నారు మేకర్స్. స్ట్రీమింగ్ యాప్స్ కూడా సాలిడ్ రేట్స్ ఆఫర్ చేయడంతో మేకర్స్ కూడా ఓకే చెప్పే పరిస్థితి. అయితే గతంలో కరోనా కాలంలో థియేటర్లకి రాలేక ఇలాగే టక్ జగదీష్ వి అనే సినిమాలు ఓటీటీ బాట పట్టగా, తాజాగా పెహల్గాం అటాక్ తో మరోసారి థియేటర్లోకి రాలేక చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీని పలకరించే పరిస్థితి కనిపిస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బుల్చుక్ మాఫ్ మూవీని ఏకంగా థియేట్రికల్ రిలీజ్ ని క్యాన్సిల్ చేసుకుని మే 16న డైరెక్ట్ గా అమెజాన్ ఓటీటీలోకి వదులుతామని అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి థియేటర్ రిలీజ్ మేకర్స్ కి ముఖ్యం కాదన్న సంగతి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రాను రాను ఈ ఒపీనియన్ బలంగా మారిపోతే మాత్రం థియేటర్లు ఒకప్పుడు ఉండేవి అని భవిష్యత్తులో చెప్పుకోక తప్పదు. బుల్చుక్ మాఫ్ మేకర్స్ కూడా దేశంలోని పరిస్థితులు, పెరిగిన భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఓటీటీ రిలీజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎవరి పరిస్థితులు వాళ్ళవి మరి. ఏది ఏమైనా కారణాలు ఎలా ఉన్నా త్వరలో థియేటర్లు మూత కావడం మాత్రం పక్కా. ఖాకీ డ్రెస్ కోట్లు కొల్లుగొడుతుందని హీరోస్ గట్టిగానే ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా గతంలో వచ్చిన సాలిడ్ సక్సెస్ని కోట్ చేస్తున్నారు కూడా. అందుకే వరుస సినిమాల్లో కాప్ రోల్స్కి కమిట్ అవుతున్నారు హీరోలు. మరి ఇలా పోలీస్ యూనిఫామ్ పై మక్కువ పెంచుకొని లేటెస్ట్గా సినిమాలని పట్టాలెక్కించిన ఆ స్టార్ హీరోస్ ఎవరో మనము చూసేద్దామా? పోలీస్ సిల్వర్ స్క్రీన్ పై ఈ పాత్రకి ఉండే ఇమేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడొచ్చామని కాదు అంటూ పోకిరితో మహేష్ ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టినా పోలీస్ వెళ్లేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్టాఫీస్కి కాదంటూ విక్రమార్కుడిగా రవితేజ అలరించినా అదంతా ఖాకీ యూనిఫామ్ కున్న క్రేజ్ అనే చెప్పాలి. అందుకే టాలీవుడ్లో ఖాకీ కథలని వండడంలో మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా కాప్ రోల్స్ వేసి అలరించబోతున్న స్టార్స్ వైపు ఓ లుక్కేస్తే రీసెంట్ గా పోలీస్ డ్రెస్ లో కనబడి ఏకంగా 300 కోట్లు కొట్టాడు మన వెంకీమామ. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ రోల్లో అర్జున్ సర్కార్ గా సాలిడ్ సక్సెస్ కొట్టాడు మన నేచురల్ స్టార్. ఇక రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నాడట. విక్రమార్కుడు నుంచి మొన్నటి వాల్తేరి వీరయ్య వరకు ఈ మాస్ మహారాజ్ చాలా సినిమాల్లో పోలీసుగా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ టైం ఖాకీ వేసుకుంటున్నాడట. గౌతమ్ తిన్ననూరి ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ రోల్ ని రౌడీ కోసం డిజైన్ చేశాడని తెలుస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తానని సందీప్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపించనున్నాడు. గబ్బర్ సింగ్ లో పవన్ ఏ రేంజ్ లో స్క్రీన్ ని షేక్ చేశాడో తెలిసింది కాదు. ఈ మధ్య భగవంత్ కేసరిలో కాసేపు కాప్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు మన బాలయ్య.
అలాగే కింగ్ నాగార్జున కూడా తాజాగా శేఖర్ కమల తెరకెక్కిస్తున్న కుబేరాలో మాత్రం పవర్ఫుల్ పోలీస్ పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. అయితే ఈ ఖాకీని నమ్ముకునే సినిమాలు చేసిన రామ్ ది వారియర్తో కస్టడీతో నాగ చైతన్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హీరోలు ఇలా ఖాకీ డ్రెస్ కుట్టించుకుని అలరిస్తారు. శుభంతో పాటే ఈ రోజు థియేటర్స్ ని పలకరించిన మరో సినిమా సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్, కళ్యా ఫిల్మ్స్ బ్యానర్స్ పై వచ్చిన ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించారు. మరి సింగిల్ గా వచ్చిన శ్రీ విష్ణు శామ్ ని దాటుకొని సక్సెస్ కొట్టాడో లేదో చూసేద్దాం. పక్కింటి కుర్రాడిగా నటిస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న శ్రీ విష్ణు మరోసారి సింగిల్ గా మన ముందుకొచ్చేశాడు. ఇక ఇదే రోజున శామ్, శుభంతో పాటు మరో 4 సినిమాలు థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సింగిల్ విషయానికి వస్తే విజయ్ తన లైఫ్ ని చివరి వరకు సింగిల్ గా లాగించేద్దామని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతడెందుకు అలా సింగిల్ గా ఉండటానికి డిసైడ్ అయ్యాడో చెబుతూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతోంది. అందులో పూర్వతో అతడిలా లవ్ లో పడ్డాడో, ఇలా బ్రేకప్ అయిపోయి సింగిల్ గా ఉండేందుకు డిసైడ్ అవుతాడో క్లియర్ గా చూపిస్తాడు డైరెక్టర్ కార్తిక్. ఫస్ట్ హాఫ్ లో తనదైన కామెడీతో అదరగొడతాడు శ్రీ విష్ణు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగానే నిండిపోతుంది. ఇక శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కు థియేటర్ మొత్తం గొల్లుమంటోంది. కేతికా రోల్ డిజైన్ చేసిన విధానం పర్లేదు కానీ పూర్వగా కేతికా నటించిన తీరు ఏ కోసానా మెప్పించదు. లాజిక్లతో సంబంధం లేకుండా ఈ సినిమాను చూడాలనుకుంటే మాత్రం ఆడియన్స్ కి ఫుల్ టైం పాస్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లోనూ కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లని బాగానే తీసుకొచ్చాడు డైరెక్టర్ కార్తిక్. ఇక రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో పేలిన కామెడీ, వైరల్ మూమెంట్స్ తో శ్రీ విష్ణు వెండితెరపై రచ్చరచ్చ చేశాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఫన్ అండ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇక డైలాగ్స్ తో చెడుగుడు ఆడాడు శ్రీ విష్ణు. అయితే ఇదే సమయంలో సెకండ్ హాఫ్ ను హ్యాండిల్ చేయటంలో, ముఖ్యంగా హీరోయిన్లను డీల్ చేయటంలో గాడి తప్పాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్లతో పాటు స్క్రీన్ ప్లే కూడా కాస్త నెగిటివ్ గానే మూట కట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించటంలో జస్ట్ పాస్ అయిపోయాడు డైరెక్టర్. మ్యూజిక్ కూడా సోసోనే. అయితే లాజిక్లతో సంబంధం లేకుండా వెళ్తే మాత్రం మంచి ఫన్ రైడ్ అని చెప్పక తప్పదు. దీన్ని బట్టి సింగిల్ గా వచ్చిన మంచి మార్కులతోనే పాస్ అయ్యేలా కనిపిస్తున్నాడు శ్రీ విష్ణు. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.